సనందనాథులు వైకుంఠానికి ఎందుకు వచ్చారో వాళ్ళు వస్తూనే ద్వారపాలకులు వారిని పిల్లలుగా భావించారు. మామూలుగా పెద్ద ఋషులు మేము సృష్టినప్పుడే పుట్టిన వాళ్ళం మేము అని ఆ పిల్లలు అనుకుంటే ఏదో అల్లరి చేస్తున్నారని. నీ వేషభూషణం, నీ నడక, నీకు సంబంధించినటువంటి ఒక రికగ్నేషన్ ఇవన్నీ ఉండినప్పుడు నీకు ఒక డిసిగ్నేషన్, నీకు ఇదంతా ఉంటే నీకు మర్యాద ఉంది. కుర్చీ వేసి కూర్చోండి అంటాం. లేక నీతో పాటు ఇంకోరైనా జవాన్ ఎవరైనా వచ్చినప్పటికి కూడా రండి రండి అంటాం. నేనేమనుకున్నావు, నేను అట్లా నువ్వు అట్లా రావచ్చు లేదని కాదు, ఇక్కడంతా పరీక్ష చేసుకొని పోవచ్చు, దానికి నీకు అనుమతి ఉంది, ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ నువ్వు పూర్తిగా డ్యూటీ లాగా వచ్చినప్పుడు నీకు బ్యాడ్జ్ ఉండాలి. అది ఒక మన యొక్క పద్ధతి కదా అది. సో ఇక్కడ లేదు. ఇక్కడ ఈ నలుగురికి కూడా చిన్నపిల్లలు, పైగా కౌపీని వేసుకున్నారు 5 ఏండ్లు. 5 ఏండ్లకి నాకు 20 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్మరు. లోపలికి వెళ్ళనీరు. వాళ్ళ పని అదే కదా, జయబీజీలు వెళ్ళనీయలేదు లోపలికి. కాపలా కాసేవాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళంతా లోపల. ఈ కాపలాకి ఎందుకు పెట్టుకోవాలి? పని లేక, దానికి వేరే జీతం. కాపలా ఉండేదేమిటి? గట్టిగా పిలిచటానికి, లోపల ఉండేవాళ్ళకి వినపడటానికి, వాళ్ళని అడ్డుకోవటానికి ఉన్నారు. వాళ్ళు అడ్డుకున్నారు, తప్పేముంది? లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు అని సనందాదులు ఏం చేశారు? తమను అడ్డగించినందుకు అవమానం అయిపోయింది వాళ్ళకు. అట్లా వీళ్ళది కూడా అయిందండి. కొంచెం మర్యాదకమైన కథ ఇది. నేను కిందికి దిగి వచ్చి చెప్పాను, అంతే తేడా, అంతే మాకు. సనక సనందాదులు అసలు వీళ్ళు ఇట్లా వచ్చి వీళ్ళు చెప్పుకుంటే మేము లోపలికి వెళ్ళాలని ఎట్లా తయారవుతుంది? లేక 5వ వాడిని ఇంకొకటి దగ్గర పెట్టి, అయ్యా వీళ్ళు సనక సనందాదులు మహాత్ములు, వీళ్ళు పరమాత్మునికి కావలసినటువంటి వాళ్ళు, ఆత్మలో చేరుకున్నటువంటి వాళ్ళు, మీరు వదలకమైనా చింతలేదు, వాళ్ళని కించపరచద్దండి అని ఎవరైనా పక్కన ఉండి చెప్పకూడదు. వాళ్ళకే ఎంతమంది శిష్యులు లేరా ప్రపంచంలో? కొన్ని కోట్ల మంది. ఒక శిష్యుడిని తీసుకురాకూడదు వాడు. అట్లా వచ్చేసేదా నలుగురు కూడా తిరుక్కుంటూ? అది కూడా బాగలేదు వాళ్ళు చేసింది. అంత పెద్దవాళ్ళు పరమాత్ముడే సృష్టి చేసినప్పుడే పుట్టినటువంటి వాళ్ళు ఈ చికాకుగా పడి వీళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, లోపలికి పాపం వదలలేదు వాళ్ళు అని క్షమించకూడదా? క్షమించుకోకుండా వాళ్ళకు తెలిసినటువంటి భయంకరమైనటువంటి ఆ ఎనర్జీని అంతా ఉపయోగించి శాపం పెట్టేసేదా? కేవలం అడ్డగించినందుకు. ఇక్కడే పెట్టుకున్నారు వాళ్ళు హృదయంలోనే శ్రీహరిని, లోపల వెళ్ళి చూడాల్సిన పనే లేదు అని అంటూ వాళ్ళిద్దరినీ ఇట్లా శాపం ఇచ్చారు. కారణం లేనిది ఏది జరగదు. పరమాత్ముడు ఎప్పుడు అట్లే చేస్తూ ఉంటారు. శ్రీహరి పాదాల వద్ద రజస్తమో గుణాలకు చోటు లేదు. నిజమే. అయితే వీళ్ళిద్దరూ జైవిజులు సాధువుగా కూర్చోవాలన్నా? రండి, పోండి, పాపులారా పోండి, మంచివాళ్ళ పోండి, తావులేదన్నారు కదా మీరు. రజస్తమో గుణాలకు సత్వగుణమే ఉండాలన్నారు. అయితే మీరు పరమాత్ముడు పుట్టినప్పుడే పుట్టిన వాళ్ళు మీకుండొచ్చా అండి? నేను అడగచ్చు కదా ప్రశ్న. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ దీనికి ఏదో విరుగుడు, ఏదో సమాధానం ఉంది ఇక్కడ. రజస్తమో గుణాలకు ఎప్పుడూ చోటు లేదు. కానీ మీరు ఈ గుణాలను కలిగి మమ్మల్ని అడ్డగించారు. మీకు ఇప్పుడు ఆ గుణాలు ఉన్నాయి. సత్వగుణంతోనే నిండినటువంటి వాళ్ళు ఇక్కడంతా. అయ్యా మా పని ఇది, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లోపలికి రమ్మనటానికి వెళ్ళటానికి ఆజ్ఞ లేదు మాకు అని చెప్పచ్చు వాళ్ళు. ఎందుకంటే మీరు సత్వగుణంతో ఉండిన వాళ్ళు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళంతా కూడా. మీరు ఆ సత్వగుణం లేక తమో రజోగుణాలతో చేరి మీరు మమ్మల్ని అడ్డగించి అవమానం చేసి మాకు లేనటువంటి గుణాన్ని తెప్పించారు. ముందు చూస్తాం ఏమవుతుందో. ఇది చాలా చిక్కుగా ఉంది ఇది చూస్తూ ఉంటే. వామనాయ నమః.